అమరావతి రాజధాని ఏదైతే ఉందో దాన్ని దేశీయ రాజధాని అని చెప్పి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ నేత సంబోధించారు. అమరావతిని ఇలా పలకడం అనేది మీ అభిప్రాయం ఏంటి? అసలు అమరావతి మీద వైఎస్ఆర్సీపీ స్టాండ్ మీద మీ అభిప్రాయం ఏంటి? అదేంటి వేసవి రాజధాని ఏంటి? ఇంత ముందు అదే రాజధానిలో 5 ఏళ్లు పరిపాలించారుగా. అప్పుడు ఏం రాజధాని అయిందంట? అప్పుడు ఆ రాజధాని కాలేదంటున్నా. రాజధానిని ఇష్టం వచ్చినట్టు చీల్చి చెండాడి రావణాసుల్లా ప్రవర్తిస్తే రాజధాని మంచి రాజధానా? ఇప్పుడు మంచి ప్రభుత్వం వచ్చి పరిపాలన బాగా జరుపుతూ ఆ రాజధాని ఒక అభివృద్ధి తీసుకొచ్చి దాన్ని ఒక డెవలప్ చేద్దామని చూస్తున్నటువంటి నాయకులు ఉన్న రాజధాని వేసల రాజధానా? ఇది ఇంత ముందర కూడా ఏదో అన్నారయ్యా రాజధాని గురించి, ఇప్పుడు వేసల రాజధాని చేశారా? గతంలోని ఇదే అమరావతిని భ్రమరావతి అని అన్నారు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ అమరావతి అన్నారు, ఖమ్మ అమరావతి అన్నారు, ఇలా రకరకాలుగా పేర్లు పెట్టారు. అదేంటి ఖమ్మ అమరావతి ఏంటంటే ఆ అమరావతిలో కమ్మోళ్ళు ఒక్కళ్ళే ఉంటారా? ఇంకెవరు ఉండరా? అదే నీ కులాలు పిచ్చేయండి, నాకు అర్థం కావట్లేదు. ఈ కులాన్ని పెట్టుకొని మరి అమరావతికి జాయిన్ చేసి మాట్లాడడం ఏంటి? భ్రమరావతి ఏంటి? ఇది మాత్రం చాలా ఖండించదగ్గ విషయం. వేసీల అమరావతి అంటే వేసీలు ఎవరున్నారు? ఎక్కడ వేసీలు ఉన్నారు? అంటే అమరావతిలో వేసీ వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది, అక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఇదే చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ నేత డిబేట్ లో చెప్పడం జరిగింది. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇలా సంబోధించడం అనేది? మహిళలందరూ కలిపి వాడిని ఉతికితే సరిపోతుంది. ఉతికి ఆరేస్తే హైరన్ ఎవరు చేసుకోవాలో చేసుకొని ఎవరు చొక్కా టైప్లో వేసుకోవాలో వేసుకుంటారు. అటువంటి మాటలు మాట్లాడడం చాలా తప్పు. అలా మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడతారు అలాగా? అలా మాట్లాడడానికి వీళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి అసలు అమరావతి గురించి? అంటే అమరావతిని ఇంకో పక్క రాజధాని టైప్ లో తయారు చేయడం తప్ప అది కాదు కదా. అటువంటిప్పుడు ఇలా ఎందుకు మాట్లాడతారు? అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది అమరావతిని ముందు నుండే కూడా ఇష్టపడడం లేదు. 3 రాజధానులు అని చెప్పి గత 5 ఏళ్ళు కూడా పబ్బం గడుపుకొచ్చింది. ఇప్పుడేమో అమరావతి అసలు అవసరం లేదని చెప్పి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు ఆంధ్రప్రదేశ్కి అమరావతి అవసరమా కాదా రాజధాని అనేది? పాలన చేతగాని వాళ్ళందరూ ఇలాగే మాట్లాడతారు. అమరావతి అనేది రాజధాని అనేది కావాలి, ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కావాలి. దాన్ని అమరావతిగా అప్పుడు ఉన్నటువంటి నాయకులే గాని, మరి మోడీ గారే గాని, మిగతా నాయకులే గాని దానికి పేరు పెట్టారు. అది అలాగే కంటిన్యూ అవుతుంది. అంతేగాని వేసల అమరావతి, వ్యభిచారుల అమరావతి ఏంటిది? అక్కడ మహిళలు అంటే అక్కడ బ్రతుకుతున్న మహిళలందరూ వేసల కింద మాట్లాడతారా వీళ్ళు? ఈ మహిళా మనులందరూ ఏం చేస్తున్నారు? అక్కడ వేసల కింద మాట్లాడి వేసల అమరావతి రాజధాని అని మాట్లాడుతుంటే ఈ మహిళలందరూ ఎందుకు తిరుగుబాటు చేయడం లేదు? ఆ అన్న మనిషిని అలా ఎందుకు వదిలేశారు? ఇటువంటి వ్యక్తి మీద కేసులు ఎందుకు పెడతలేదు? ఇతన్ని లోపల ఎందుకు వేయట్లేదు? అసలు రాష్ట్రానికి రాజధాని అనేది అవసరం లేదు, పథకాలు ఇస్తే సరిపోతుందని చెప్పి వైసీపీ గవర్నమెంట్ చెప్తుంది. మీరేమంటారు దాని గురించి? అదేంటి, అక్కడ రాష్ట్రం ఉందిగా, రాష్ట్రానికి రాజధాని లేకపోతే ఎలాగా? రాజధాని మరి రాష్ట్రానికి రాజధాని లేకపోతే ఏం కావాలి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? దానికి ఒక రాజధాని వద్దా? దానికి ఒక పేరు, దానికి ఒక అడ్రస్ ఏం వద్దా? ఏమి లేకుండా అలా వదిలేసేసి అలా రాష్ట్రం కింద వదిలేస్తారా? ఏం మాటలు, ఏం పిచ్చి ప్రలాపనలు, ఏమి పిచ్చి ఆలోచనలు. అలాగే ఏమన్నా మధ్యాహ్నం పోయిందా? అదే బాబు అక్కడ మెంటల్ హాస్పిటల్ ఉంటే దాంట్లో జాయిన్ చేయండి, తర్వాత పోలీస్ స్టేషన్ లో వేయొచ్చు వీళ్ళందరినీ. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని భూతల స్వర్గం కింద ఒక భూదేవతల రాజధానిగా నేను అభివృద్ధి చేస్తాను, నా టైంలోనే చేసి చూపెడతానని చెప్పి ఆయన చెప్పారు. మరి ఇప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అమరావతిని అభివృద్ధి చేసి నిరూపించగలరా చంద్రబాబు నాయుడు గారు? చేస్తారు, అదైతే చేస్తారు. ఎందుకంటే భూతుల రాజధానిగా, దేవతల రాజధానిగా చేస్తారు ఆయన. ఎందుకంటే పక్క రాష్ట్రాన్ని చేశారుగా, పక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఆయనే డెవలప్మెంట్ చేశారు. అలాగే ఇప్పుడు ఈ అమరావతిని కూడా మంచి డెవలప్మెంట్ చేస్తారు, మంచి దేవతల రాజధానిగా నిరూపిస్తారు. ఫైనల్ గా వైఎస్ఆర్సీపీ నాయకులు అమరావతిని వేశ్యల రాజధాని అనడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక మాటలో చెప్పు తీసుకొని కొట్టాలి అన్న వాళ్ళని.